#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. Arun 663 సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఎప్పుడు గుండు చేయించుకోవాలి చెప్పండి సార్. ఇది ఎవ్వరూ చెప్పలేదు ఇంతవరకు. రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కానీ చాలాసార్లు మనం గుండు చేయించుకుంటూ ఉంటాం. ఇది మన రెగ్యులర్ లైఫ్లో ఒక ప్రక్రియ. బట్ ఎప్పుడైతే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారో, ప్రత్యేకించి మీకు బట్టతల మీద ఏదైతే జుట్టు పూర్తిగా రాలిపోయిందో ఆ రాలిపోయిన ఏరియాలో మళ్ళీ జుట్టు మొలవడానికి మీరు చేసే ప్రయత్నంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. ఇది ఒక స్పెషల్ కండిషన్. ఈ కండిషన్లో మీరు ఉన్నప్పుడు ప్రత్యేకించి మన ఫోకస్ అంతా హెయిర్ గ్రోత్ గురించే ఉంటుంది. సో ఏ పని చేసినా ఆ హెయిర్ గ్రోత్కి అడ్డంకి కాకూడదు అనేదే ఉద్దేశం. నిజానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ హెయిర్ గ్రోత్ని ఏ రకంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అది పైనుంచి మనం కట్ చేయడం కావచ్చు, లేకపోతే హెయిర్ని ట్రిమ్ చేయడం కావచ్చు, లేకపోతే గుండు చేయడం కావచ్చు. బట్ మనకు ప్రాపర్గా హెయిర్ గ్రో అవ్వాలి అంటే ఆ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది అని అసెస్మెంట్ చేయడం చాలా అవసరం. అందుకనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత నేను అట్లీస్ట్ ఒక 1 year వరకు అయినా సరే మీరు గుండు చేయించుకోవద్దు లేదా కటింగ్ చేయించవద్దు. కావాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగని ఏరియా, అంటే అది డోనర్ ఏరియా కావచ్చు, లేకపోతే మీ స్కాల్ప్ సైడ్స్ ఏరియా అయినా కావచ్చు, అక్కడ ట్రిమ్మింగ్ కావాలంటే చేసుకోండి. బట్ హెయిర్ ఇంప్లాంట్ చేసిన ఏరియాలో ప్రత్యేకించి కటింగ్ కానీ షేవింగ్ కానీ చేయొద్దు అని చెప్తుంటాను, అట్లీస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. దీని ఉద్దేశము హెయిర్ గ్రోత్ ఎలా ఉంది అనే అసెస్మెంట్ కోసం మాత్రమే. సపోజ్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మీరు గుండు చేయించుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే అట్లీస్ట్ 25 days to 1 month తర్వాత మీరు ఎప్పుడు గుండు చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే 20-25 days వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా హెయిర్ అన్ని షెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఆల్రెడీ హెయిర్ 70% షెడ్ అయిపోయిన తర్వాత మనం గుండు చేపించినా చేయకున్నా పెద్దగా హెయిర్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడదు. కాబట్టి 25 days to 30 days ఈజ్ ఐడియల్. బట్ చాలా ఇంపార్టెంట్ అకేషన్ కానీ ఇంపార్టెంట్ రీజన్ ఉంటే తప్పిస్తే కానీ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇమీడియట్గా గుండు చేయించుకోవద్దండి.